ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బంగారాజు ఆస్తి మొత్తం నీదవుతుంది. అలాగే ఓపికతో మనం ఉన్నామంటే ఈ పల్లవి పేరు మీద ఉన్న ఆస్తిని చేజిక్కించుకోవచ్చు. నువ్వు అర్జెంటుగా ఇప్పుడు కలిసిన లాయర్ ఉన్నాడు కదా, టాలెంట్ ఉన్న లాయర్ లాగే ఉన్నాడు. అందుకే కదా అను బేబీ ఆ లాయర్కి ₹1,00,000 ఇచ్చింది. తొందరగానే కేసు గెలుస్తా అన్నాడు. అయితే అంతవరకు ఈ పల్లవిని ఆ సుందర్ని చూసుకోమని చెప్పు. ప్లీజ్ అను బేబీ, ఈ పల్లవి మళ్ళీ పూర్తిగా సుందర్ దగ్గరికి వెళ్ళిందనుకో ఇక రాదు. అంటే మన చేతులారా మనమే మనకొచ్చే లక్ష్మీదేవికి కాలొడ్డు పెట్టినట్టు అవుతుంది. ప్లీజ్ కాస్త ఓపిక పట్టాను బేబీ, తొందరలోనే పని అయ్యేలా చూస్తాను. ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? పల్లవిని మొన్నటి వరకు నేను ఐఏఎస్ కృష్ణ కూతురే అనుకున్నాను. ఇప్పుడేమో పల్లవి అసలు పేరెంట్స్ ఎవరని తెలిసాక మొదట సంతోషించిన ఇప్పుడు బాధపడుతున్నానమ్మా. బాధ దేనికమ్మా? అను కూతురే అన్నావు కదా, అనుకి బాగా దగ్గరగా చేస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? ఇప్పుడు అను మేడం పాప అంటే చాలు చెరుబురులాడుతుంది, దరిద్రబ్ది అని తిడుతుందమ్మా. అదేంటి సుందరి, ఏం మాట్లాడుతున్నావే? పసిపాపను పట్టుకొని అను మాత్రం అంతేసి మాటలు ఎలా అంటుంది? లేదు లేదు, నాకు నువ్వు చెప్పే మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. పాపని తిడుతుంటే నా కళ్ళారా చూశానమ్మా. అందుకని అనుతో ఈ పల్లవి ఎవరో కాదు నీ సొంత బిడ్డ అని అప్పచెప్పమన్నాను. దానికి కూడా నువ్వు ఏదో ఒకటి అడ్డు చెప్తుంటివి. ఇలా అయితే ఎలా సుందరి? అమ్మా, అను మేడంకి ఈ పాప మీ సొంత పాప, మీ రక్తం పంచుకుని పుట్టిందని చెప్పానే అనుకో, ఆ కార్తీకిక పట్టపగ్గాలుండవు. ఆస్తి పాప పేరు మీద ఉన్నదాన్ని హారతి కర్పూరంలా కాల్చేస్తాడు. పాప నడ్డు పెట్టుకుని ఆస్తి విషయంలో ఎన్నో గొడవలు కూడా సృష్టిస్తాడు. అందుకే సమయం చూసి పాప మీ పాపే అని చెప్పాలనుకున్నాను. అప్పటి వరకు ఈ పాపని మీ పాప అని పరిచయం చేయను అంటావు. సరే, అనుకి ఆ పాపన్నా పిల్లలన్నా ఇష్టమే కదే, మరిప్పుడెందుకే ఇలా మారిపోయింది? అనుకి నేను గార్డియన్ గా ఉన్నాను కాబట్టి నేనంటే కోపం. అలాగే పాప పేరు మీద ఆస్తి ఉండేసరికి ఈ పాప పేరు మీద ఆస్తి ఎందుకు రాపించింది అనే కోపం ఉన్నట్టుంది. ఏది ఏమైనా పల్లవి చిన్న పాపమ్మ, టాయిలెట్ పోసిందని ఎన్నెన్ని మాటలు అనేసింది. ఏం చేయాలమ్మా? నువ్వు చేసేదేముంటుంది, అంత ఇక పైవాడే చెయ్యాలి. అలా అని వదిలేయలేం కదమ్మా. సుందరి, అందరి మనసు ఒక విధంగా ఉండదు. కొంతమంది చిన్న విషయానికే ఎక్కువ బాధపడుతుంటారు. ఇంకొందరి ఎంత సమస్య వచ్చినా ఎదుర్కొంటారే తప్ప పారిపోరు, ఓడిపోరు. నీ తల్లిగా నేను నీకు చెప్పేది ఉంటుంది. ఆ రాజేశ్వరమ్మ గారు అనవసరంగా ఆస్తి పల్లవి పేరు మీద రాసి నన్ను గార్డియన్ గా పెట్టింది. ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఈ ఆస్తి కోసమేనమ్మా. ఆమె పెట్టడం ఉద్దేశం ఒక రకంగా కరెక్టే కావచ్చు సుందరి. ఏ రకంగా కరెక్ట్ అమ్మా? అప్పుడు పల్లవి ఎవరనేది తెలియదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. అవునే, నాకిప్పుడే డౌట్ వస్తోంది. రాజేశ్వరిదేవి గారికి పల్లవి గురించి ఏమన్నా నిజం తెలిసి ఆ ఆస్తిని పాప పేరున పెట్టుండొచ్చుగా. లేకపోతే ఇంత ఆస్తి
250 కోట్లంటే మాటలా? ఊరు పేరు తెలియకుండా, అది కూడా నీకు చెప్పకుండా ఆస్తిని పల్లవి పేరు మీదంటే తన మనవరాలి పేరు మీద రాసి నిన్నేమో ఆ పద్మనాభస్వామి నిధికి ఏదో పాము కాపలా ఉంటుందటగా అలా కాపలాగా పెట్టింది. ఎటొచ్చి వెర్రిబాగులదయ్యింది నా కూతురే. నువ్వు నేను చెప్పినట్టు వింటే బావుండేది సుందరి. నా మాట అంటే నీకు పడదే. ఏం చేస్తాం? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది. ఇవన్నీ డెలికేట్ విషయాలమ్మా. నువ్వన్నంత ఈజీగా ఉండదు. ఉండదు ఉండదు ఉండదు. ఒక్కసారి ఆస్తికి నన్ను గార్డియన్ గా చేసి చూడు. ఆ కార్తీకిని అనుని గిర్రగిర్ర తిప్పి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే చూడు. సమస్య పరిష్కారం కావాలమ్మా, 10 ఎక్కువ కాకూడదు. అంతేలే. ఎంతుంటే ఏంటి, ఆంటీ అంటనట్టే ఉంటుంది అని ఊరికే అన్నారా? ఇప్పుడు కొత్త లాయర్ ఆస్తిగాను నీ గార్డియన్గా చేయొచ్చు. లీగల్గానే ఆ ప్రాసెస్ అంతా చేస్తానంటున్నాడు. బాగానే ఉంది. అను బేబీకి కూడా ఈ కొత్త లాయర్ మీద కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. ఇప్పుడు వాస్తవాన్ని మాట్లాడుకుంటే చుట్టూ సముద్రం నీళ్లున్నా అవి తాగడానికి ఎలా అయితే పనికిరావో, ఈ బంగ్లాలు కార్లు మన చుట్టూ ఉన్నా అవి మనవి కావు అనేది నిజం. ఒకవేళ ఇప్పుడు ఈ కేసు ఓడిపోతే నా విషయం పక్కన పెట్టు, అను బేబీ పరిస్థితి ఏంటి అంటే అను బేబీ 0, రోడ్డు మీద బ్రతుకుతుంది. నో, అలా కావడానికి వీల్లేదు. నా అను కోసం ఏదో ఒకటి చేయాలి. అనుని బంగారాజు బావ కూతురుగా దత్తత తీసుకున్నాడు. ఆయన ఆస్తిలో అను బేబీకి కొంత వాటా అడగాలి. అను బేబీ కోసం ఏదో ఒక ఆధారాన్ని రెడీ చేసి ఉంచాలి. ఎస్, చేస్తాను. మేడం, పోస్ట్. పోస్టా? ఎవరికి? సుందరి పేరు మీద వచ్చింది. నాకు పోస్టా? మేడం, ఇక్కడ ఒక సంతకం పెట్టండి. లాయర్ నుంచి నోటీస్ వచ్చింది. ఏమై ఉంటుంది? మీరు మీ పాప పల్లవిని అను అండ్ కార్తిక్కి దత్తతిచ్చారు. పాప పేరున ఆస్తుంది. ఆ ఆస్తికి మిమ్మల్ని గార్డియన్గా నియమించారు. ప్రస్తుతం ఆస్తున్న పాప అను గారి దగ్గరుంటే ఆ ఆస్తికి గార్డియన్గా ఉన్న మిమ్మల్ని ఎందుకు తొలగించకూడదో మీరు కోర్టుకి 2 రోజుల్లో సమాధానం ఇవ్వగలరు. ఈ సోకస్ నోటీస్ని లాయర్ ద్వారా నాకెవరిప్పించినట్టు? నేనే ఇప్పించాను సుందరి. ఆ లాయర్ నోటీస్కి నువ్వు 1 వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలి.